హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా చిప్స్ అండి. కేరళ స్టైల్లో ఈ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 మీడియం సైజు అరటికాయలను తీసుకోవాలండి. వీటిని ఇలా తొక్క ఫీల్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో చిన్న ఘాటు పెడితే మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పై లేయర్ అంతా తీసేసేయాలి. మనం తీసుకున్న 2 అరటికాయలకి ఇలానే పై తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తొక్క తీయడం కష్టమేమి కాదండి. జస్ట్ చాక్తో చిన్న ఘాటు పెట్టుకొని వాటి ఎడ్జెస్ని పట్టుకొని తీసేసుకుంటే మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను తీసుకున్న 2 అరటికాయలకి ఇలా తొక్క అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పసుపు అలానే ఈ సాల్ట్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ సాల్ట్ అనేది వాటర్లో మెల్ట్ అయిపోవాలి బాగా. ఇలా ఈ పసుపు సాల్ట్ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రాసెస్ అంతా తొందరగా అయిపోవాలండి. ఎక్కువ టైం లేట్ చేస్తే మనకి అరటికాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా మనం తీసుకున్న అరటికాయల్ని స్లైసెస్లా కట్ చేసుకోవడానికి ఇలా తురుముకునేది తీసుకోండి. వీటితో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోవాలన్నమాట. ఇలా ఈ తురుముకునేది ఉంటేనే మనకి చాలా బాగా వస్తున్నాయండి. నైఫ్తో కట్ చేసుకుంటే ఇంత పల్చగా లేయర్స్లా రావన్నమాట. ఇలా లేయర్స్లా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా హీట్లో ఉండాలండి. బాగా హీట్ అయిన తర్వాతే మనం స్లైసెస్లా కట్ చేసుకున్న ఈ అరటికాయలని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ సాల్ట్ అలానే పసుపు వాటర్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మధ్యలో కలుపుతూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ హీట్ అవ్వకపోతే ఒకదానికొకటి అతుక్కుపోయి ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ఆయిల్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాతే మనం కట్ చేసుకున్న స్లైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. మీకు అలా స్లైసెస్లో కట్ చేసుకొని యాడ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే ఇలా డైరెక్ట్గానే మనం ఇందులోనే తురిమేసుకోవచ్చు, అంటే ఆయిల్లోనే తురిమేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డైరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి తురిమేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం ఎంత హీట్లో ఉంటే అంత తొందరగా వేగిపోతాయి. అలానే ఆయిల్ కూడా పెద్ద అబ్జర్వ్ చేసేసుకోవు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే సాల్ట్ అలానే పసుపు కలిపి పక్కన పెట్టుకున్న వాటర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ 2 వైపులు వేగేంతలా వేయించుకోవాలి. ఆయిల్ నుంచి ఈ బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత మనకి బాగా వేగిపోయినట్టే. వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవచ్చు. వీటిని వేడిగా పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అచ్చం మనకి స్వీట్ స్టఫ్ స్టైల్లో బనానా చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా ఈజీ, అలానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇంప్రెస్ అవుతారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.